హలో అండి అందరికీ. నా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి నా జియో కాయిన్ మైనింగ్స్ అండి. 2074 కాయిన్స్ మైన్ చేశాను లాస్ట్ 40 డేస్లో. సో ఇవి నా జెన్యున్ ఎర్నింగ్స్ అండి, ఎలాంటి ఇడియట్ కానీ ఏది లేదండి. జెన్యున్ ఎర్నింగ్స్ పెట్టాను, ఇది స్క్రీన్ రికార్డ్ అవుతుంది, స్క్రీన్ రికార్డ్లో చూపిస్తున్నాను మీకు. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది రాంగ్ స్పెక్యులేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తున్నారండి జియో కాయిన్ గురించి. సో నేను చేయడానికి కారణం ఏంటంటే, నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి క్రిప్టోలో ఉన్నాను. నాకు ప్రాపర్ క్రిప్టో కరెన్సీ గురించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు. సో ఇది మంచి అసెట్ కాబోతుందండి, జియో అనేది మంచి అసెట్ కాబోతుంది. ఇది మన వాళ్ళు కూడా మైన్ చేయాలి, కొన్ని టోకన్స్ హోల్డ్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. అందుకని నేను ఇది చేస్తున్నాను. సో ఇది ఎలా అవుతుంది, ఎందుకు దీన్ని మైన్ చేసుకోవాలి, కొన్ని టోకన్స్ అయినా మనం ఎందుకు మైన్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ స్టిల్ చాలా మందికి జియో కాయిన్స్ రావట్లేదు, ఎలా ఆన్ చేయాలి, ఎలా మైన్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఒక 50 ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే నేను ఇమ్మీడియట్గా ఎలా ఆన్ చెయ్యాలి, పర్ డే ఎన్ని జియో టోకన్స్ వస్తాయి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్ని వస్తాయి, ఆండ్రాయిడ్ యూజర్స్కి ఐఫోన్ యూజర్స్కి డిఫరెన్షియేట్ ఉందండి, అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం కొన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. సో ఒక్కసారి 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే నేను పెడతాను, నమ్మండి. ఎందుకు అంటే, నేను ఈ సర్క్యూట్లో నేను 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. బిట్ కాయిన్ అవి ఇవి మైన్ చేశాను, శివ, డోజీ ఇలాంటివన్నీ హోల్డ్ చేశాను. సో నాకు ఒకటి ఉంది, ఎప్పుడు నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ కానీ ఇది కానీ ఫైనాన్షియల్ థింగ్ కాబట్టి చెప్పలేదు. బట్ జియో కాయిన్లో ఎలాంటి ఫైనాన్షియల్ థింగ్ కానీ ఏదీ లేదు. మనం ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా, టైం వేస్ట్ చేయకుండా ఆన్ చేసుకోవచ్చు, మైన్ చేసుకోవచ్చు. ఇది పెద్ద అసెట్ కాబోతుంది 100%. అది ఎలా అనేది చెప్తాను, ఓకే. సో 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక ఫస్ట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఎలా ఆన్ చేయాలి, ఎలా మైన్ చేయాలి అనేది చెప్తాను. సో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.